Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఓ సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినామధీతమస్తు మా విద్విషావహై. ఇది కఠోపనిషత్తులో నచికేతుడు యమలోకం పోయినప్పుడు నచికేతుడు అడుగుతాడు, నాకు ఆత్మజ్ఞానం కలిగించు, ఆత్మ గురించి చెప్పు అంటే యమధర్మరాజు ముందుగా చెప్పినటువంటి శ్లోకం. దీని అర్థం ఏంటంటే, చెప్పేవాడికి ఆత్మ గురించి చెప్పేవాడికి కూడా శక్తి ఉండాలి, వినే వాళ్ళకు కూడా శక్తి ఉండాలి. మన ఇద్దరికి కూడా శక్తి ఇవ్వమని భగవంతుని ప్రార్థిస్తున్నానని చెప్పినటువంటి శ్లోకం ఇది. ఇప్పుడు చెప్పేదంతా కూడా వినేదంతా కూడా వేదం. ఇది ఈ యొక్క కాలజ్ఞానాన్ని సాంద్ర సింధు వేదము. సాంద్ర సింధు అంటే దట్టమైనటువంటి అడవిలోనికి పోతే ఏమి కనపడదో అటువంటి విధంగా ఉంటుంది. 4 వేదాలు కూడా చదవచ్చు, కానీ ఇది చదవలేరు. ఎవరు చదవలేరు. 4 వేదాలు ఈజీగా చెప్పొచ్చు, కానీ ఇది చెప్పలేరు, చదవలేరు. అంటే ఇప్పుడు ఈ పుస్తకం లిపి ఉంటుంది. ఇప్పుడు చదువుతాము, దాని సారాంశాన్ని అర్థం తెలియదు. అది అన్నమాట. ఒక పేజీ చదవంగానే నిద్ర వస్తుంది. అంత తపోశక్తి దాంట్లో. ఏకాగ్రత ఉండదా చదవటానికి? అంత తపోశక్తి దాంట్లో ధారపోషుండు వీరబ్రహ్మేంద్ర స్వామి. అంత తపస్సు ఉంటుంది, ఏమీ అర్థం కాదు. మీరు మామూలుగా చదివేటటువంటి చదువు మనం చదువుతుంటే అర్థం కాకుంటే తొందరగా నిద్ర వచ్చి అక్కడ పెట్టేస్తారు. అవును. ఇది అర్థం కానప్పుడు ఎట్లా చదువు వస్తుంది? చదువు రాదు. కాబట్టి ఇది చదవటానికి వాచ్యంగానే ఉంటుంది, కానీ ఆ పదాలకు అర్థం తెలియదు. అంతా చాలా డీప్ గా ఉంటుంది అన్నమాట. చదవలేరు, చదివిన సారాంశాన్ని అర్థం చేసుకోలేరని మీరు అంటున్నారు కదా. కానీ నేను విన్నంత వరకు చాలా వరకు ఆడియో రూపంలో కూడా ఆయన రాసిన గ్రంథాన్ని ఇలా జరగబోతుందని ఆల్రెడీ బ్రహ్మంగారు చెప్పారు అని చెప్పి చాలా ఆడియోస్ మనకు వినిపించాయి కదా. మరి అవన్నీ జవంగల నాగభూషణం అని చాలా గొప్ప వ్యక్తి, బ్రహ్మంగారి యొక్క చరిత్ర వాచ్యంగా అందరికీ అర్థమయ్యే విధంగా వ్రాశారు. కానీ అసలు ఆయన చరిత్ర వ్రాశాడు, కానీ కాలజ్ఞానం రాయలే. కాలజ్ఞానం అయినా సరే గోవింద వాక్యాలు అందరికీ తెలిసేటటువంటి విధంగా అతను ప్రచారం చేసినటువంటి విషయాలే వ్రాశారు. కానీ 1వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు ఎవ్వరూ చేయి పెట్టలేదు ఇప్పటిదాకా. 12వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయము తరువాత ద్విపద కావ్యము, ద్విపద ఉంటుంది అక్కడ, దాంట్లో కూడా చక్కగా అర్థమయ్యే విధంగా ఉంటుంది, అది చదువుకోవచ్చు. కాళికాంబ పద్యాలు ఉంటున్నాయి, అవి చదువుకోవచ్చు. అట్లాగే గోవింద వాక్యాలు అవి చదువుకోవచ్చు. దాంట్లో కూడా కాలజ్ఞానం ఉంటుంది, కానీ అందరూ చదివితే అది అర్థమైనట్టుగా ఉంటుంది, కానీ అది కూడా కష్టమే అన్నమాట. కానీ 1వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు ఇంతవరకు ఎవ్వరూ చెప్పలేదు. అది మా గురువు అయినటువంటి మాణికేశ్వరి మాత వారే వీరధర్మజులు, వారు చెప్పినటువంటి విధంగా దాని మీద సాధన చేసి దాన్ని వాచ్యంగా అందరికీ 30 సంవత్సరాలు కూడా బోధించడం జరుగుతుంది. అటు కర్ణాటక, ఇటు తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల్లో కూడా, విదేశాల నుంచి కూడా కోట్ల మంది ఉన్నారు అమ్మగారి యొక్క శిష్యులు, భక్తులు. వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. అమ్మ చెప్పమని చెప్పేవారు. ఇప్పుడు ఆవిడ దగ్గర, మాతాజీ దగ్గర అంతమంది శిష్యులు ఉన్నారు కదా, అంటే అందరిలో మీరొకరు. మిగతా వారందరికీ కూడా ఈ పుస్తకం చదివే విధంగా ఆవిడ వివరించింది ఏమీ లేదా? ఉన్నది. దీంట్లో ఇట్లా జరగబోతుందని 78లోనే 1975లో అమ్మగారు యానగొందిలో ఉండి మాయమైపోయారు, ఆకాశ మార్గంలో వెళ్ళిపోయి హిమాలయాలకు వెళ్ళిపోతామని వెళ్ళిపోయి. ఇదంతా కూడా జన అరణ్యం, ఇది తపస్సుకు విఘ్నం అవుతుంది, వెళ్ళిపోతా అని చెప్పి భక్తులకు చెప్పి మాయమై వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఎక్కడ ఉన్నారు? హిమాలయాలకు పోకుండా శ్రీశైలం పోవడం జరిగింది.
శ్రీశైలం పోవడం జరిగింది. అక్కడ ఓ 3 సంవత్సరాలు నలపింగల నాతో ఇష్టం చేశాను గనక అని దాంట్లో క్లియర్ రాసిన ఆ సంవత్సరాలని అక్కడికి పోయిండు. అమ్మగారు అక్కడికి పోవడం జరిగింది. ఆకాశ మార్గంలో పోవడం జరిగింది. మామూలు మామూలు వాళ్ళు చేసే పనులు కావవి. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి మీ గురువులు మాతాజీ ఎవరైతే ఉన్నారో ఆ, ఆవిడ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆవిడ రూపంలో జన్మించారని చెప్తున్నారా? అదే మీకు అంటే వ్యక్తం ఆయన చేయటానికి. గారు ఇప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పిన దాన్ని బట్టి వీరభోగ వసంతరాయలుగా నేను జన్మిస్తాను అని చెప్పి, ఉమ్, మరి అంటే అక్కడ మగవారేమో అన్నట్టుగా అర్థం అవుతోంది మనకు. ఉమ్, మీరు చెప్పినట్టుగా ఈవిడ ఆడవారు మాతాజీ, ఆ, అలా ఎలా మేము ఆవిడ ఆ అంశతో పుట్టింది అనుకోవచ్చేమో గానీ ఆయనే ఇలా జన్మించారని ఎలా అనుకుంటాం? ఒక 5 నిమిషాలు టైం అండి, క్లియర్గా అన్నీ చెప్పేస్తాను. తప్పకుండా. ఈ విధంగా పోయిన తర్వాత ఉమ్, శ్రీశైలం వెళ్ళిపోయారు. ఉమ్, అక్కడ తపస్సు చేయడమే, అన్నం లేదు, నీరు లేదు, నిద్ర కూడా లేదు. ఉమ్, సమాధిలో కూర్చున్నారంటే 3 ఏళ్ళు కూర్చునేది, 3 సంవత్సరాలు. ఆ, బయటికి ఇట్లా చూసేవాళ్ళు కూడా కాదు. ఆ విధంగా అటువంటి తపోశక్తి ఉన్నటువంటి పరమాత్ముడు వీరధర్మజ మాత, తల్లిదండ్రులు పెట్టింది మాణికేశ్వరి మాత. ఉహు, ఇది 5వ అధ్యాయంలో శ్రీ వీరధర్మజ ఉద్భవ అనేటటువంటి సన్నివేశంలో వారిదంతా కూడా వ్రాయడం జరిగింది. ఉహు, వారు అక్కడికి పోయి ప్రతిరోజు కూడా శివాలయం, అక్కడ గంగాధర్ అని ఉండేవాడు, అతను ప్రథమ పూజారి ఆ టైంలో 75లో. ఉహు, అయితే అమ్మ యొక్క మహిమలు చూసి వాళ్ళు కూడా ఏమనకపోయేది. ఉమ్, నైనా లోపలికి పోతున్నాను, అక్కడ సాధారణ కూర్చుంటా, నేను చూస్తాను అని చెప్తే అందరూ వెళ్ళిపోయిన తర్వాత 1-2 గంటల తర్వాత అంత ఎప్పుడైతే టెంపుల్ బంద్ చేస్తారో తర్వాత అమ్మ లోపలికి పోయేది, కూర్చునేది. ఉహు, కూర్చున్న తర్వాత అమ్మ ఏమని చెప్పారంటే స్వయంగా చెప్పేది. ఎందుకంటే నేను వారి యొక్క చరిత్ర రచన చేశాను కాబట్టి నాకు చెప్పేదన్నమాట. ఉమ్, ఏం జరిగినా కానీ చెప్పేది. రాములు ఇట్లా చేశాను, ఇట్లా చేశాను, ఈ విధంగా వారు చెప్పినటువంటి మాటలు ఒక్కటి కూడా పారేయకుండా ఉమ్. నేను అవగతం చేసుకొని గ్రంథ రూపకంగా వ్రాయడం జరిగింది. మీరు రాసారా? రాశాను. నేను రాసినటువంటి పుస్తకాలు కూడా ఉన్నాయి, ఇప్పుడు తెచ్చాను. అవునా? ఉన్నాయి అన్నమాట. ఆ విధంగా రాసేదన్నమాట. అయితే అక్కడ లోపలికి పోయిన తర్వాత తాళాలు వేసి ఇది వెళ్ళిపోయేది. ఉమ్, రాములు లోపలికి పోతే అన్ని బాగా దోమలు కరిచేది నాకు. ఉమ్, ఇట్లా చెప్పేది. కరుస్తుంటే ఆ పరమాత్మ ఈ యొక్క శరీరానికి ఎంత అనుభవించవలసి ఉందో ఆ విధంగా అని చెప్పి అట్లనే ధ్యానంలో కూర్చునేదట. ఉమ్, కూర్చున్న తర్వాత మళ్ళీ గంగాధర్ పోయి తెల్లారి మళ్ళీ అమ్మ లోపలికి ఉంది కదా, తాళాలు వేసిపోయింది కదా, అవును. చూస్తే లోపల ఉండకపోయేది, మాయమై వెళ్ళిపోయేది, ఎటుపోయేదే తెలియదు. అటువంటి తపోశక్తి వారిది. అట్లా కొంత 3 సంవత్సరాలు గడిచిందనమాట. అయితే ఒకనాడు ఏం చేసిరంటే అమ్మగారు, బ్రహ్మరాంబ మాత గుడి ఉన్నది కదా, అవును. ఈశాన్య మూలలో చిన్న రంధ్రం ఉందట, చీమలు పోయేటటువంటి రంధ్రం చిన్నది. దాంట్లోకి వెళ్ళి సూక్ష్మ రూపకంగా పోయేదట. పోతే లోపట కాల్వ ఉన్నదట, ఉమ్, అది నీటి కాల్వ. అక్కడ పోతా ఉంటే దేవత పోలీసులు ఉన్నారట. ఉమ్, మనం ఎక్కడ ఈ మాటలు వినలేదు మనం, ఇది విచిత్రం. తర్వాత నాగేంద్రుడు ఉన్నాడట, ఉమ్, మీరు రావద్దు అని అన్నారట దేవభాషలో. అంటే ఎందుకు అంటే అక్కడ కొలనున్నది, ఉమ్, భూమి లోపల కొలనున్నది, ఒక చెరువు ఉన్నది, దాంట్లో శివుడు తపస్సు చేస్తున్నాడు, మీరు పోవద్దు అంటే వారితోటి నేను మాట్లాడాలి అని. ఉమ్, అంటే అప్పుడు వాళ్ళు పోయి శివుణ్ణి అడిగి వచ్చి పర్మిషన్ ఇస్తే శివుని దగ్గరికి పోతే 45 నిమిషాలు మాట్లాడడం జరిగింది. అమ్మ చెప్పినటువంటి మాట ఏమని, ఇక్కడ ఉండొద్దు వెళ్ళిపోతా హిమాలయాలకు అని పోయినటువంటి అమ్మ ఉమ్, అక్కడికి పోయిన తర్వాత, అమ్మ అందరి లోపల ఆత్మ ఉన్నది కదా, ఆ ఆత్మనే పరమాత్ముడు కదా, ఆ ఆత్మలో మీ లోపల కూడా ఉంది కదా, అవును. వాళ్ళు అజ్ఞానంతో ఈ విధంగా చేస్తున్నారు. ఉమ్, భక్త ఉద్ధరణ చెయ్యి, ఎంతకని ఎక్కడ కానీ వెళ్ళిపోతావు, ఉమ్, ఎక్కడ పోయినా కానీ అదే కదా, ఎక్కడికి పోయినా కానీ ఇదే ప్రకృతి కదా, మరి ఎక్కడికి పోతావు, వాళ్ళ ఉద్ధరణ చెయ్యి, ఉమ్, కాపాడు, వాళ్ళని భక్తిని బోధించు. తల్లి లెక్కన తల్లి ఏ విధంగా గోరుముద్దలు తినిపించి ప్రేమతోటి అవును. ఆ ధర్మాన్ని న్యాయాన్ని చెప్తారు, అట్లా భక్తులకు బోధించు ఉమ్, అని శివుడు చెప్పిన తర్వాత అమ్మగారు ఆడించి వెళ్ళి 7/7/1978లో కరీంనగర్ రావడం జరిగింది. ఉహు, వచ్చిన తర్వాత 1 నెలలోనే పెద్ద ఆశ్రమం కట్టారు, ఆ, అన్ని ఏర్పాట్లు. అక్కడ ఉండగా నాకు అమ్మ గురించి తెలిసి దర్శనానికి వెళ్ళాను.
హుహు. నేను వెళ్ళాను. మీకెలా తెలిసింది తన గురించి? 75 నుంచి వారి గురించి నేను తెలుసుకున్నాను గానీ చూడలేదు. ఆ! నల్లగొండలో మాది. హ్మ్. అక్కడ నేను ఓరియంటల్ కాలేజ్ చదువుతున్నాను. హుహు. చదివేటటువంటి టైంలో తెలిసి నల్గొండ భక్తులంతా పోతూ ఉంటే వారి ఎమ్మడి వెళ్ళాను. హ్మ్. వెళ్ళిన తర్వాత చూశాను. అనుకోకుండా శబ్దం వచ్చింది. ఆ! ఏమని అంటే, "అమ్మా! నాకు యోగ సిద్ధి పొందాలని ఉన్నదమ్మా" అని అరిచాను. పెద్దగా అరిచాను. మాతాజీ దగ్గరికి మీరెళ్ళగానే. ఆ! వేల మందున్నారు. హ్మ్. అందులో అనుకోకుండా నాకు శబ్దం వచ్చేసింది. అప్పుడు అమ్మ బాగా చూశారు అంతే. హ్మ్. వారి చూపుతోటే నాలో ఏమైందో తెలవదు. హ్మ్. ఎటు చూసినా గాని 12 సంవత్సరాలు అమ్మనే కనిపించేది. ఇటు చూసినా అమ్మనే. ఎటు చూసినా అమ్మదే. 12 సంవత్సరాలు. ఆ తర్వాత నుంచి. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలవదు. హ్మ్. ఆ విధంగా అయింది. తర్వాత 1979లో టంగురు టంగుటూరి అంజయ్య మనకు ముఖ్యమంత్రిగా ఉండేవారు. ఆ హుహు. టైంలో అక్కడ ఆశ్రమం ఏర్పాటు చేశారు. హ్మ్. అక్కడే ఉండి అమ్మగారు తపస్సు చేసిర్రు. అడవి లోపట హ్మ్. వెంకటమ్మ చెలిమ అని ఉన్నది. ఆహా! ఆ శ్రీశైలానికి ఒక 2 కిలోమీటర్ల దూరంలో అడవిలో ఉంటుంది. హ్మ్. అక్కడ అమ్మకు పులులు కావలుండేది. చెట్టు మీద కూర్చొని తపస్సు చేసేది. హుహు. చెంచు వాళ్ళంతా కూడా ఆడంగా పొయ్యేవాళ్ళు. దండం పెట్టుకొని పొయ్యేవాళ్ళు. హుహు. అక్కడ సారబట్టీలు అవి అటువంటి వాళ్ళన్నమాట. అమ్మ పోగానే అవన్నీ కూడా బంద్ చేసిర్రు. అమ్మకే దండం పెట్టేవాళ్ళు. చెంచు వాళ్ళు కూడా పచ్చి మాంసం తినేటటువంటి చెంచు వాళ్ళు కూడా అమ్మను చూడగానే మారిపోయి వాళ్ళు సాత్వికంగా మారిపోయారు. హ్మ్. పులుల యొక్క ఒక పులి పిల్లలు చేసిందాడ. చుట్టూ తిరిగి ఆడుకునేది. హ్మ్. అటువంటి అడవిలో అమ్మగారు చెట్టు మీద కూర్చొని తపస్సు చేశారు. హ్మ్. ఆ విధంగా 3 సంవత్సరాలు తపస్సు చేసి కరీంనగర్‌కొచ్చి అక్కడి నుంచెళ్ళి మళ్ళా శ్రీశైలం బోయి, ఎంతోమంది భక్తులకు ఒక అమ్మ క్యాన్సర్ రోగం వచ్చింది. వస్తే అమ్మ ఎక్కడ ఏ హాస్పిటల్ పోయినా గాని నువ్వు బతుకు ఇంకా 10 రోజులే బతుకుతావు. ఆ చావేదో నేను అమ్మ దగ్గరనే చస్తా అని వస్తే, హ్మ్. అక్కడికి పోయిన తర్వాత ఏదో అమ్మ ఇస్తే, ఆడ అయ్యన దగ్గర పెడితే, ఒక రో రా రోజు రాత్రి ఒక యోగిగాక పొయ్యి ఒక పాము తీసుకొని మీద ఏసిందట ఆ! అమ్మ. ఏంగానే భయపడ్డది. హ్మ్. అది పలిగిపోయింది. హ్మ్. ఈ చెంపకు గడ్డయింది. పలిగిపోయింది. ఆ చీము, రక్తం అంతా పురుగులు అవన్నీ పోయి 25 సంవత్సరాలు బ్రతికింది. ఆ! అట్లా వేల మందికి బాగు చేసిందమ్మ. తన చూపుతోటే తమ యొక్క విభూతినిచ్చి హ్మ్. వేల మందికి ఇది చేసి నేను చేస్తాను. మీకు బాగు చేస్తాను. కానీ ఒక్కటి నియమం. హ్మ్. ఏంటది? ఏంటిది? మాంసం తినొద్దు. హుహు. మాంసాహారం ముట్టకూడదు. మాంసహ అత్తి మాంసం. మాంసము అనే పదానికి అర్థం ఏంది? హ్మ్. నన్ను, సహ అది, అత్తి అంటే తింటుంది. నన్ను అది తింటుందని ఆ పదం యొక్క అర్థము తెలిసి కూడా నీవు ఆ పని చేస్తున్నావంటే ఎంత పాపము నీకు అవును. తెలుసుకో. ఆ విధంగా చెప్పి అమ్మ హ్మ్. పాలు తీసుకురా, హ్మ్. తోడెయ్యి. మాంసం తీసుకురా, దాన్ని అట్లాగే మూతబెట్టు. పాలు తోడుకొని అమృతం అవుతుంది. ఇది ఓ తెల్లారే కౌసు వాసన వస్తుంది. ఈ కౌసు తిన్నవారే నీచు అంటారు దీన్ని. హ్మ్. నీచు తిన్నవాడే నీచుడు. ఈ అమృతం తాగిన వాడే దేవత. హ్మ్. కాబట్టి ఇది తాగుతావా, అది తాగుతావా, అది వద్దమ్మా. హ్మ్. ఇట్లా చిన్న చిన్న మాటలతోటి అమ్మ చెప్పేవారు. ఇది అమృతము, అది విషం. విషం. విషం కాబట్టి ఇట్లా చిన్న చిన్న మాటలతోటి నేర్పి హ్మ్. వాళ్ళని సాత్వికుల్ని చేసి ఆ తల్లి కోట్ల మందిని తయారు చేసింది. హ్మ్. మళ్ళా ధ్యానం కూర్చుంటే మనసు నిలవదు కదా. ఇట్లా చూసిరంటే వారికి శక్తి వచ్చేది. ఆ! శక్తి పాతం చేసేది అంతే. తెల్లారి ఇట్లా కూర్చున్నంటే లేకపోయేది అంతే. అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. హ్మ్. ఇప్పుడు అక్కడ యానగొందిలో ఆడపిల్లలు సంసారం చెయ్యరు. హ్మ్. ఎందుకు అంటే అమ్మని చూసినోళ్ళంతా ఇంతే. దీక్షలు తీసుకోవటం. దీక్ష. అన్నం లేదు, నీళ్ళు లేదు, ఏది లేదు. ఒట్టిగా అది గుట్ట చుట్టూ తిరుగుతది ఒక ఆమె. హ్మ్. నాయనా ఓ రూ. 10 ఇవ్వా? నాతోటే మంచిగా మాట్లాడుతది. అందరిని మంచిగా ఇష్టం వచ్చినట్టు తిడతది. ఆ! ఆ! నేనొచ్చేటప్పుడు గూడా నిన్న గూడా హ్మ్. నాయనా రూ. 10 ఇయ్యవా? చాయ్ తాగుతా. హ్మ్. ఎందుకు తల్లి ఆడ కూర్చొని తపస్సు చేసుకునే తపస్సు అనేది అందరికీ సాధ్యమైతదా? ఇదే నా వృత్తి అమ్మ జెప్పింది హ్మ్. అని అట్లా చెప్పి. అటువంటి వాళ్ళని తయారు చేసింది ఆ తల్లి. హ్మ్. మామూలు అమ్మ చదువు రాదు అమ్మకు. చిన్నప్పటి నుంచే ఎన్నో మహిమలు చూపెట్టింది. మాయమైపోయేటటువంటి ఇది.
ఆ విధంగా చేస్తుంటే యానగుందికి పోయి మల్లాబాద్లో పుట్టింది, 30 కిలోమీటర్ల దూరంలో పుట్టి అప్పుడు ఇది ఈ ప్రాంతం అంతా కూడా ఇది హైదరాబాద్ సంస్థానం, నైజాం పరిపాలన. అటువంటి ఇదిలో ఆడపిల్లకి ఎంత కష్టం. ఆడపిల్లగా ఉండి పెళ్లి చేసుకోకుండా ఉండి ధ్యానం చేసుకోవడం అంటే ఎవరన్నా ఊరుకుంటారా? ఎవరు ఊరుకు అటువంటి ఇదిలో ఎన్ని కింద ఉంటే అందరూ రాళ్ళ తీసుకొని కొడతారు. ఏం చేయాలి? నీళ్ళ లోపల ఉండాలి, ధ్యానం చేసుకోవాలి. నీళ్ళ లోపలికి పోయిందంటే 3 రోజులు వెళ్ళకపోయేది. మరి ఎట్లా అంటే జలస్తంభన వచ్చింది. ఆ పైన ఇక ఎట్లా అంటే ఇట్లా కూర్చున్నదంటే బాగా చచ్చిపోవాలి, ఈ జీవితం నాకొద్దు, ఎట్లా చచ్చిపోవాలని ముక్కు మూసుకునేది రాములు. ముక్కు మూసుకోగానే ఆ ఊపిరి ఆగిపోయి కుంభస్థితి వచ్చి అదే యోగం అయ్యింది. అయిపోయి అన్నం లేకుండా అయిపోయింది. 8 సంవత్సరాలకి అన్నం. పశువులు కాసేది పేదవాళ్ళు, పశువులు కాసేది. ఆ విధంగా ఇదండి. ఏం చేయాలి? ఎవరు కనపడకుండా ఏం చేయాలి అని చెప్పి భూమిని తవ్వేది, ఆ భూమి లోపల పడుకునేది, మట్టి కప్పుకునేది. ఎట్లా కప్పుకునేది? ఒక చేయితోటి కప్పుకునేది. కప్పుకున్న తర్వాత ఈ చేయి కనపడుతుంది కదా, ఈ ఎట్లా చేయాలబ్బా అని చెప్పి మళ్ళీ ఇట్లా చిన్నగా కప్పుకుంటా మళ్ళీ లోపలికి గుంజుకునేది. అట్లా కొన్నాళ్ళు భూమి లోపల ఉండేది. అట్లా గుట్టలు తిరుగుతూ పులులున్న దగ్గర తిరుగుతూ సాధన చేసుకొని యానగుందికి వచ్చి భక్తులను ఉద్ధరణ చేసి ఇదంతా చెప్పి అమ్మ ఆ స్థితికి వచ్చింది. అమ్మ కరీంనగర్లో ప్రతిరోజు కూడా కాలజ్ఞానం చెప్పేది. నేను నా కన్నులార విన్నాను. రాబోయేటటువంటి కాలం మంచిగా లేదు. పొట్టుపోయి గట్టి నిలుస్తుంది. అమ్మ వస్తుంటే తలుపులు వాటంతట అవే తెరుచుకునేది చిన్నగా, ఎవరు తీయరు. అమ్మ తపోగృహానికి పోయిన తర్వాత అమ్మ బయటికి వెళ్తే మళ్ళీ వచ్చిన తర్వాత ఆసనం వేసుకుంటే ఆసనము ఒక సాప మీద కూర్చునేది. ఆ అమ్మ పోగానే అది దానంతట అదే చుట్టుకొని పక్కకు పడేది. ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే ఇదంతా అంటే మాలాంటి వాళ్ళకు ప్రస్తుత సమాజంలో ఉన్న వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, మేము చూస్తుంటాం ఇప్పుడు మీరు చెప్పిన ఈ మహిమలు ఇలాంటివన్నీ సినిమాల్లోనే చూస్తుంటాం. అది విఠలాచార్య ప్రొడక్షన్ ఇది ఉన్నది కదా, దయ్యాలు భూతాలు అది వస్తుంది. అవును, సినిమాల్లో అట్లా అనిపిస్తుంది. కానీ అమ్మ దగ్గర నేను స్వయంగా ఉండి చూసినటువంటిదే పుస్తకంలో వ్రాశాను. మీరు చూశారు కాబట్టి నమ్ముతున్నారు. మేము ఎలా నమ్మాలి? మమ్మల్ని ఎలా మీరు నమ్మాలంటే ఉన్నటువంటి భక్తులు లక్షల మంది, కోట్ల మంది ఇక్కడ అమ్మ భక్తులే హైదరాబాద్లో చాలా మంది ఉన్నారు, కర్ణాటకలో ఉన్నారు. ముఖ్యమంత్రులు వచ్చి అమ్మ ఆశీర్వాదం తీసుకొని టికెట్ తీసుకొని గెలిచిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఒకటి అంటే ఎక్కడ అమ్మ నీళ్ళు తాగదు, అన్నం తినదు కదా, ఈ అమ్మని పరీక్ష చేయాలి. అసలు పుట్టిన దగ్గర నుంచి తను తినేది. ఎందుకంటే నేను చావాలే, వీళ్ళందరూ నన్ను తపస్సు చేసుకొని ఇస్తలేరు కాబట్టి నేను చావాలే అంటే ఏం చేయాలి? అన్నం మరి చేయాలి. అట్లా ఉన్నది, అభ్యాసం అయిపోయింది. పాలు తాగింది, పాలు కూడా వదిలేసింది, ఏం కాలేదు. బిర్రుగా ఏం చేయాలబ్బా, చావాలి కదా, బిర్రుగా గొంతు పట్టుకొని ముక్కు పట్టుకొని ఉండేది. అప్పుడు ఏమొచ్చిందంటే రాములు దగ్గొచ్చేది, నాకేం కాకపోయేది. ఇట్లనే చెప్పేదమ్మా. కానీ ఆమె ఇట్లా గొంతు పట్టుకునేది, ముక్కు పట్టుకునేది, ఊపిరి ఆగేది, నాకేమీ కాలేదు, అట్లాగే ఉన్నా.